పరిశుద్ధుడైన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనబరుచున్నట్లు నేను కనికరింపబడి తిని. ప్రియులరా, అపోస్తులైన పౌలు తిమోతి భక్తుడికి రాస్తూ పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చననే వాక్యాన్ని గురించి నమ్మదగినది అని చెబుతూ ఉన్నాడు. నిజమే ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకములో ఉన్న పాపములో, అపవాది చెరలో, సాతాను ఊరిలో చిక్కుకొని శాంతి సమాధానము నెమ్మది లేని వారై జీవిస్తున్న సకల ప్రజల నిమిత్తమై పరలోకము నుండి యేసుక్రీస్తు అను ప్రభువు దిగివచ్చి సకల మనుషుల కొరకై కలువరి శిలువలో యజ్ఞ పశువు వలె వధించబడ్డాడు గనక ఇట్టి వాక్యమును నమ్మదగినదని వాక్యము సెలవిస్తూ ఉంటుండగా, ప్రియులరా, యేసుక్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచితే నీకు నిత్యరాజ్యమును ఆ పరలోక పట్టణాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. చాలా మంది చనిపోయిన తర్వాత స్వర్గస్థులైనారని ఆయా ఫ్లెక్సీలలో పెడతారు. కానీ గమనించండి, స్వర్గము అంటే ఎవరు పడితే వారు వెళ్ళేది కాదు. ఎలా పడితే అలా జీవించిన మనుషులు అక్కడికి వెళ్ళరు. పరిశుద్ధుల కొరకు మాత్రమే సిద్ధపరచబడింది పరలోక రాజ్యము. పాపుల కొరకు ఇంకొక స్థలం ఉంది, నిత్య నరకాగ్ని. ప్రియులరా, నిత్య నరకాగ్నికి వెళ్ళకూడదు అనుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడాలి. గనక ఆయన రక్తము ద్వారా ఎంతమంది అయితే కడగబడతారో, పరిశుద్ధులుగా నీతిమంతుల గుంపులో చేర్చబడతారో, ఈ వాక్యాన్ని విశ్వసించి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి ఆయనను వెంబడిస్తారో వారికి నిత్యరాజ్యమును అనుగ్రహించువాడు యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ప్రియులారా, పరలోకానికి వెళ్ళడానికి ఎట్టి మార్గము లేదు, ఎటువంటి దారులు లేవు. కానీ యేసే చెబుతున్నటువంటి మాట, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవరునూ తండ్రి యొద్దకు రాలేరు అంటున్నాడు. గనుక ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుదాం. ఆ నిత్య రాజ్యానికి వారసత్వం సంపాదించుకొని వారసులముగా వెళుదాం. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.